హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మరి గత ఎపిసోడ్లో శివాంజనేయ నర్సరీ గురించి వచ్చాము కదా. మరి ఆ రోజుని ఈ శివాంజనేయ నర్సరీ ప్రొప్రైటర్ శ్రీ మల్లు పోలరాజు గారు ఇంటర్వ్యూ చేయడానికి అందుబాటులో లేరు. అందువల్ల మనం నర్సరీ అంతా తిరిగి చూసాము. ఈ రోజున ఆయన ఇంటర్వ్యూ కోసం అపాయింట్మెంట్ తీసుకుని మరి రావటం జరిగిందనమాట. మరి ఈరోజు ఈ నర్సరీ యొక్క విశేషాలు వారిని స్వయంగా అడిగి తెలుసుకుందాము. మరి ఎంటర్ అవ్వగానే ఇదిగో మనకి చక్కని హోర్డింగ్ స్వాగతం చెప్తూ మల్లు పోలరాజు గారు చక్కని హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అంతకంటే మించి ఇక్కడ ఏవో 2 చెట్లు, వావ్ ఎంత పెద్ద చెట్లు అండి ఇవి, హృదయం ఆకారంలో ఉండి స్వాగతం పలుకుతున్నాయి. రండి. అంతా మన మంచి కానీ మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గత ఎపిసోడ్లో మరి ప్రొపరేటర్ మల్లు పోలరాజు గారి ఇంటర్వ్యూ నాకు దొరకలేదు, వారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆ ఇంటర్వ్యూ తీసుకోవటం మరలా ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చేటప్పటికి నా వెనకాల చూసారా, ఈ చెట్లు నాకు స్వాగతం పలుకు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుతం ఈ చెట్లు, ఈ ఖరీదైన చెట్లు ఈ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే ఈ చెట్టు ఒక్కొక్కటి 35 లక్షల విలువ చేసే 120 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లు ఇవి. ఈ భారీ వృక్షాలను విదేశాల నుంచి సముద్రం మీదుగా షిప్పులో ప్రత్యేక కంటైనర్లో తీసుకొచ్చారటని మల్లు పోలరాజు గారు చెప్తున్నారు. ఫిబ్రవరి 2025లో ఈ 3 చెట్లు నర్సరీకి వచ్చాయని ఆయన చెప్పారు. ఈ చెట్టు పేరు సిల్క్ ప్రోస్ ట్రీ. దాని శాస్త్రీయ నామం కోరిసియా స్పీసియోసా. పలకటానికి చాలా ఇబ్బందిగాను ఉంది, గుర్తుపెట్టుకోవడం కూడాను. ఈ చెట్ల రవాణాకి 75 రోజులు పట్టిందట. ఒక్కొక్క చెట్టు రవాణాకి 10 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. అటువంటి 3 చెట్లు తెప్పించారు. ఈ చెట్లను ఎక్కువగా మరి స్టార్ హోటల్స్లోను, విల్లాల్లోనూ, అలాగే భారీ భవనాల దగ్గర అలంకరణ కోసం ఉంచుతారని, ఈ చెట్లకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్తున్నారు. మరి నిజంగా ఈ చెట్లు ప్రస్తుతం పైన మా ఆకులు లేవు, ఇప్పుడే మొలుస్తున్నాయి. అది ఆకులు వచ్చాక చక్కని ఎర్రని పూలతోటి ఎంతో అందంగా ఉంటుందట. ఇది ఎక్కడ పెడితే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందని మరి మల్లు పోలరాజు గారు చెప్తున్నారు. వెళ్ళి పూర్తి వివరాలు ఆయన దగ్గర తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి సార్, నా పేరు సాయిబాబ్జీ. మాది బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అనే ఛానల్ నుంచి వస్తున్నాను. నేను ఈ మధ్యన పేపర్లో చదివాను, మీ నర్సరీ వారు ఒక్కొక్క చెట్టు 10 లక్షలు ఖరీదు చేసేటటువంటిది మరి ఇంపోర్ట్ చేసుకున్నారు, దిగుమతి చేసుకున్నారని విన్నాను. అసలు ఈ నర్సరీ ఎలా రన్ చేస్తున్నారు, మన దిగుమతి చేసుకునే చెట్లు కథా విషయం ఏంటో మా ఛానల్ కోసం చెప్పరా సార్? నమస్కారం అండి. నా పేరు మల్లు పోలరాజు అండి. శివాంజనేయ నర్సరీ కడిగిపులంక అండి. నేను గత 35 సంవత్సరాలుగా ఈ నర్సరీ రంగంలో ఉండి చిన్న మొక్కల నుంచి చామంతి మొక్కలు, మల్లి మొక్కలు, గులాబీ మొక్కలు అమ్మకం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజున 35 సంవత్సరాల్లో రోజు రోజుకి పెద్ద మొక్కలు, కొత్త రకాలు, దేశంలోనే అగ్రగామిగా నిలిచే పెద్ద మొక్కలను ఇంపోర్ట్ చేయడం వరకు కూడా ఎదిగినందుకు, ఈ నర్సరీ రంగంలో ఉన్నందుకు ఏదైనా ముందు ఆనందం తెలియజేసుకుంటూ ధన్యులు అండి. మేము ఈ ఏరియాలో పుట్టడం, ఈ నర్సరీ రంగంలో ఉండడం, మన రాష్ట్రంలో మన కడిగిపులంకలో ఉండడం ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఈ ఏరియాలో పుట్టాలని భావిస్తూ ఉంటామని మా నర్సరీ రంగం వాళ్ళు. అలాగే నేను ప్రతిరోజు కూడా ఈ నర్సరీలో కొత్త మొక్కల్ని ఇంపోర్ట్ డెవలప్ చేస్తూ అలాగా ఎదిగి ఈ రోజునాడు గత 5 సంవత్సరాల నుంచి ఇతర దేశాల్లో ఉన్న మొక్కలు కూడా ఇంపోర్ట్ చేయడంలో అగ్రగామిగా నిలిచినందుకు సంతోషిస్తున్నామండి. దాంట్లో భాగంగానే ఇటు చైనా నుంచి పైకాసలు కానీ, థాయిలాండ్ నుంచి బాగన్విలియాలు కానీ, స్పెయిన్ నుంచి చెరియోసా మొక్కలు కానీ, రకరకాల మొక్కలు మన ఇండియాలోనే ధీటుగా ప్రపంచ దేశాలతో సమానంగా ధీటుగా ఉండే మొక్కలను తేవడానికి మేము ఆనందం చేసి, దాంతోపాటు మా జీవనోపాధి కూడా ఉపయోగపడేలాగా
మేము వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉండేలాగా అన్ని రకాల మొక్కల్ని మేము తీసుకురావడం జరుగుతుందండి. వెరీ గుడ్ సార్. అయితే నేను మొన్న పేపర్లో చూశాను, ఈ శివాంజనేయ నర్సరీ వారు ఒక్కొక్క మొక్క 10 లక్షల ఖరీదైనటువంటి దిగుమతి చేసుకున్నారని. అవునండి, ఇవ్వండి. మేము ఇతర దేశాల నుంచి కొత్త 3 మొక్కలు తీసుకొచ్చామండి. వాటి పేరు అది చెరియోసా ఇన్నిగ్నేషన్ అని పేరు. చెరియోసా ఇన్నిగ్నేషన్. అలాగే దీన్ని ఇంకా చెరియోసా స్పెసియోసా కూడా అంటారండి. దీది 120 సంవత్సరాల మొక్క అండి. ఇక్కడ మేము 35 లక్షలకి అమ్మకానికి పెట్టామండి. ఒక మొక్క వచ్చి 35 లక్షల అమ్మకానికి పెట్టామండి. రావడానికి ఖర్చే 10 లక్షలు అవుతుందండి ఒక మొక్క వచ్చి. ఒక్కొక్క మొక్క చాలా పెద్దదండి. వ్యాసం చుట్టుకొలత కానీ హైట్ కూడా ఇంచుమించుగా 20 అడుగుల ఎత్తు, మంచి కైవారం ఉన్న మొక్క అండి ఇది. ఇది ఒక్కొక్క కంటైనర్లో 40 ఫీట్ కంటైనర్లు ఈ ఒక్క మొక్క మాత్రమే పడుతుందండి. అంచేత ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కంటైనర్లు చొప్పున 3 కంటైనర్లలో 3 మొక్కలు తీసుకురావడం జరిగిందండి. ఖాళీలో వేరే మొక్కలు వేసుకుంటాం కానీ కంటైనర్ ఫుల్గా వస్తుంది. కాకపోతే ఈ ఒక మొక్క ఒక్కొక్క కంటైనర్లో పెట్టి జాగ్రత్తగా తీసుకురావడానికి ఒక కంటైనర్కి వచ్చి ఇంచుమించుగా 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుద్దండి. అదే రూపంగా ఈ మొక్క ఖరీదు, దీని బాగోగులు, దీని కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ యథాతథంగా మన గవర్నమెంట్కి అనుకూలంగా అన్ని చేయడం జరుగుతుందండి. ఎక్కడి నుంచి దిగుమతి చేస్తుంది? ఇది చైనా, థాయిలాండ్, స్పెయిన్ 3 దేశాల్లో కూడా ఉంటాయండి. మాకు ఇంచుమించుగా ఏ దేశం నుంచి అనుకూలంగా ఉంటే ఆ దేశం నుంచి తేవడానికి మాకు అనుకూలం అండి. ఈ మొక్క యొక్క విశిష్టత ఏంటంటే ఇంత ఖరీదు అవడానికి 120 సంవత్సరాలు ఉండి అంత లావు మొక్క, అంత పెద్ద మొక్క. అంటే ఇప్పుడు ఏంటంటే అండి, గతంలో ఒక కొబ్బరికాయ నాటుకుని చిన్న తయారు చేసుకుని 3 నెలల తర్వాత మొక్క వచ్చిన తర్వాత దొడ్లో నాటుకుని దాని కాయలు అనుభవించడం ఒక స్టైల్ అండి. ఇప్పుడు అలా కాదండి, మా గృహప్రవేశం మామిడాకులు కట్టుకుంటే మర్నాడు కొబ్బరికాయలు ఇంట్లో ఉండాలి. అలాగే కాయలు కాసే చెట్ల కోసం అడగడం జనం నైజం అయిపోయిందండి, ప్రేక్షకుల నైజం. అలాగే ఈ కొనుక్కునే వాళ్ళు రెడీమేడ్ మొక్కలు కావాలనుకుంటున్నారండి. 120 సంవత్సరాలు అంటే మా మనవాళ్ళకి, ఇప్పుడు నేను చిన్న మొక్క వేస్తే మా మనవాళ్ళు కూడా చూడలేరు. ఈవేళ మొక్క చూడాలంటే రెడీమేడ్ చూడాలి. ఈవేళ పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లకు మన ఇండియాలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే కార్యక్రమంలో మన దేశం అంతా కూడా ఆ పర్యావరణ పరిరక్షణలోకి పెద్ద పీట వేస్తుందండి. అలాగే దాంట్లో మేము సాయశక్తిలో మా కృషి మేము చేసే భాగంలో ప్రతి ఇంటి దగ్గర మొక్కలు ఉండాలనే కార్యక్రమంలో చిన్న మొక్క వేస్తే దానికి నీళ్లు పోసేవాళ్ళు కానీ వర్కర్స్ కానీ దాన్ని పెంచే విధానం కానీ ఆ ఇంటి గల వాళ్ళకి ఇది తెలిసినా తెలియకపోయినా అనుభవం ఉన్నా లేకపోయినా రెడీమేడ్ మొక్క, ఇప్పుడు మామిడి చెట్టు ఉందండి, అదిగోండి మామిడి కాయలతోటి సహా మొక్క అండి. అది మియాజాకి అని నేను థాయిలాండ్ నుంచి తెప్పించిన మొక్క అండి. అది థాయిలాండ్ నుంచి తెచ్చాను మియాజాకి. ఎంత వయసు అండి? దాని వయసు 2 సంవత్సరాలండి. ఆల్రెడీ కాయలతోటి ఉన్న మొక్క. అలాగే ఎవరైనా సరే ఇప్పుడు జామ మొక్క ఉందండి, అదిగోండి జామ మొక్క అలా చూపించు. అలా కాయలతో ఉన్న మొక్కకి ఎక్కువ మక్కువ చూపించడంలో దాని వయసు 1 సంవత్సరమేనండి. జామ ఇంచుమించుగా 6 నెలల నుంచే కాయడం మొదలు పెడుతుందండి. దాంట్లో భాగంగానే జామ కూడా కాయలతో. అలాగే మామిడి మియాజాకి అనే రకం ఇలా కాయలతో. ఇలాగే ఎవరైనా సరే కాయలు ఉండాలి, చెట్టు మనం పెంచుకోలేము, దానికి మందులు కొట్టలేము, దాని వాతావరణానికి అనుకూలంగా మనం తయారు చేయలేము అనే భాగంలో పెద్ద మొక్కలను, రెడీమేడ్ మొక్కలను వేసుకోవడానికి వేళ ప్రజలందరూ సంసిద్ధత వ్యక్తం చేయడం గురించి మేము పెద్ద మొక్కలను తయారు చేయడానికి, అవి మా దగ్గర తయారు చేయాలంటే ఎప్పుడో మా పిల్లలు అమ్మవలసి వస్తుందని మేము రెడీగా కొని తీసుకొచ్చి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంచడానికి మా సాయశక్తిలో కృషి చేస్తున్నాం. సార్ నాదొక డౌటు, ఇప్పుడు ఆ చెట్టు 35 లక్షలు అవునండి. ఇప్పుడు అంటే ఆ మొక్క మన పెరట్లో పెట్టుకుంటే ఏదైనా అంటే సెంటిమెంట్గా లాభం ఉంటుంది. పెట్టుకోరండి, అది పెద్ద పెద్ద గ్రౌండ్లోను, ఇది లేఅవుట్లలోను, పెద్ద పార్కుల్లోను, ధనవంతుల ఇళ్ల ముందు. ఇప్పుడు వేళ కారు చిన్నది మారుతి కారు కొనుక్కుంటే 4 లక్షలే, బెంచ్ కొనుక్కుంటే ₹1 కోటి. బ్రాండ్ మా దగ్గర అంత పెద్ద మొక్క ఉంది. అదే అంటే ఇది మెడికేటెడ్ గా దాని గాలి పీలిస్తే మంచిదని ప్రతి మొక్క ఆక్సిజన్ రిలీజ్ చేస్తారు. దానికి పైన కొమ్మలు వచ్చి విపరీతమైన పింక్ కలర్ పువ్వులు వస్తాయండి. ఆ పువ్వులు వచ్చినప్పుడు దాని ఆనందం మామూలుగా ఉండదండి. పైన కింద ఇంత లావుండి మొక్కను చూడాలా, పైన పువ్వులను చూడాలా. అంటే బోన్సాయి కాదు, ఇది బాన్సాయి అండి. బోన్సాయినా? బోన్సాయి 120 సంవత్సరాలు. సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా బోన్సాయి అండి మీరు పెంచుతారు? ఇవన్నీ బాన్సాయి అండి. ఇంకా ఏ రకాల చెట్లు అంటే మీకు స్పీడ్ గా పెద్ద చెట్టు అయిపోయి ఇప్పుడు ఇది బాన్సాయి కాదండి. ఓకే,
ఇది ఏమవుద్దంటే అండి రెయిన్బో యూకలిప్టస్. అవునండి. యూకలిప్టస్ రెయిన్బో అంటే దీని మొదల మీద ఇంచుమించుగా 7 రంగులు కనిపిస్తాయండి. రంగులు వస్తాయండి. గ్రీను, పింకు, రెడ్, పర్పుల్. ఇదిగోండి ఇలా చూడండి, మొత్తం అన్ని రంగులు ఆ కాండం మీద బాగా వస్తాయండి. ఇది కూడా మేము థాయిలాండ్ నుంచి తేవడం జరిగింది. రెయిన్బో యూకలిప్టస్. దీని ఖరీదు 5 లక్షలండి. 5 లక్షలు. వావ్. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ వాళ్ళకి 2 మొక్కలు ఇచ్చామండి. ఇంకో మొక్క ఉంది సార్. సపోజ్ ఈ మొక్క ఎంత ఉంటుందండి? ఈ మొక్క 7 లక్షల రూపాయలండి. 7 లక్షలు. 7 లక్షలు. ఓకే. అలాగే మా దగ్గర 200 రూపాయల నుంచి 35 లక్షల రూపాయల మొక్కల వరకు ఉన్నాయండి. ఓకే సార్. ఇదండి 35 లక్షలండి ఈ మొక్క. ఇది 35 లక్షలు. ఇప్పుడు దీన్ని మీరు భూమిలో పాతేసారు? లేదండి, బ్యాగ్ లో ఉందండి. బ్యాగ్ బలంగా పడిపోకుండా ఉండడం కోసం సపోర్ట్ పెట్టామండి. ఇప్పుడు తీసి లోడ్ చేసేస్తే అలాగే నాటేసుకోవచ్చండి. 35 లక్షలండి మొక్క. అంటే 120 సంవత్సరాల వయసు అండి దీనిది. అది కూడా పైన ఆకులు వచ్చినాయండి. ఆ ఆకుల మీద సీజన్ వింటర్ వచ్చేటప్పుడు పువ్వులు కూడా వస్తాయండి. ఆ చెట్టు అంతా ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కొమ్మల నిండా పువ్వులు వచ్చి మంచి అందంగా ఉంటాయండి. సార్ ఇంకా మీ అలాగే మా నర్సరీలో ఇదిగోండి ఇది ఒకటి ఉందండి, బ్రాచిచిట్టా రుపెస్టా. ఇదండి బ్రాచిచిట్టా రుపెస్టా. ఇది 60 సంవత్సరాల మొక్క అండి. ఇది ఎర్రటి పువ్వులు వస్తాయండి. చెట్టు అంతా పువ్వులు వస్తాయి. అలాగే మా నర్సరీలో చాలా రకాలైన మొక్కలు, అన్ని రకాల మొక్కల్ని పొందుపరచడంలో భాగంగా ప్రతిదీ ఇంపోర్ట్ మొక్కలు పెట్టడం జరిగిందండి. ఓకే ఓకే. మా దగ్గర బాన్సాయిలో 500 నుంచి, అలాగే ఆరెంజ్ అండి, చైనా ఆరెంజ్. చైనా ఆరెంజ్ లాస్ట్ ఇయర్ తెచ్చా. రంగుల అదే ఆరెంజ్ కలర్ లో ఉండి పండ్లతో తెచ్చామండి. ఆ పళ్ళు అయిపోయిన తర్వాత కాస్తాయా లేదా అని మేము కొన్ని చెట్లని ఇక్కడ ఉంచడం జరిగిందండి. అవి మనకు కూడా కాసి మంచి సైజ్ వచ్చి దీని రంగు కూడా వస్తుందండి. ఇంకా కమలా చైనా. దాని ఖరీదు ఎంత? ఇది ఖరీదు 1000 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి సైజుని బట్టి. ఇదిగోండి ఇది బాన్సాయ్ అంటే ఎక్కువ 20 సంవత్సరాల మొక్క అండి. ఇది ఇంచుమించుగా 90,000 అండి దీని ఖరీదు. ఇది 4 అడుగుల్లో చాలా ప్లేట్లో చిన్న పాటలోనే ఉంచేసుకోవచ్చండి. ఇది పెరిగే కొలిది ఆకులు కట్ చేసుకుంటే స్టెమ్ ఊరుతూ పెద్దదవుతూ ఉంటుందండి. సార్ మీరు ఇప్పటి వరకు ఏ ఊర్లకి సప్లై చేశారు? మొత్తం మన ఇండియా అంతా వెళ్తాయండి. అంటే ట్రాన్స్పోర్ట్ మీరే జాగ్రత్తగా దాన్ని? మేము ఇక్కడ బండి తెచ్చుకుంటారండి వాళ్ళు, మేము లోడ్ చేసి ఇస్తామండి. ఆ లోడింగ్ ఖర్చు కూడా ఛార్జ్ ఎంత అయితే అంత వాళ్ళే ఇస్తారు. మేము తగిన జాగ్రత్తలు తీసుకుని దీన్ని చెట్టుని ఇక్కడ ఎలా ఉందో అలాగే వాళ్ళకి చేరే విధంగా మేము ప్యాకింగ్ చేసి లోడింగ్ చేయడం జరుగుద్ది అండి. దగ్గరుండి తీసుకుంటామండి. ఆ లోడింగ్ ఖర్చు కూడా వాళ్ళే ఇస్తారు. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు దింపుకోవడం వరకు వాళ్ళు చేసుకుంటారు. లోడింగ్ అయ్యే వరకు తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం. ఇంకా ఏమున్నాయి సార్ వెరైటీస్? ఏమున్నాయి సార్ ఇంకా మీ దాంట్లో? కమేలియా ఉన్నాయండి. ఇది ఏంటంటే వెరైటీగా ఉంది. ఇది ఒక కలర్ అండి, చైనాదండి. గోల్డ్ కలర్ ఉంటుందండి ఎప్పుడు. అది గ్రాఫ్టింగ్ అండి. గ్రాఫ్టింగ్. ఓకే. అలాగే పచిరా అని చైనాలో స్పెషల్ అండి. ఇది పచిరా అని చైనాలో ఇది సెంటిమెంట్ గా వేసుకుంటారు. ఇంటి దగ్గర ఉంటే మంచిది అన్న ఫెంగ్షూ సిద్ధాంతంలో గుడ్ లక్ ప్లాంట్ ఎలా ఉంటుందో లక్కీ ప్లాంట్ దాంట్లో భాగంగా ఇది పచిరా అని ఇది కూడా ఇంటి దగ్గర పెట్టుకుంటారండి. ఎంతలా ఉంటే అంత అదృష్టం అని లావు మొక్కలు పెట్టుకుంటారు. దాన్నే రకరకాలుగా ఇదిగో ఈ డిజైన్లో కూడా తయారు చేస్తారండి. అది వచ్చి 20,000 అండి. ఇదిగోండి రకరకాల మొక్కలు ఇలా డిజైన్లు కూడా తయారు చేస్తారండి. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలు. మామిడి మొక్కలు ఈ మోడల్ అండి, రకరకాల మోడల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.